పేదల ఆకలి తీర్చి అండగా ఉండి ఆ బహుజన ఆశాజ్యోతి పండగ సాయన్న ఆయన ఖ్యాతి జాతీయ స్థాయిలో చాటుదాం. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ మన్యం కొండ వద్ద 25 అడుగుల విగ్రహం పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీకే అరుణ ఎన్ఎం ఇతను పండగ సాయన్న ఇలా నీలమ్మది కూడా ఉన్నాడు. అవునారా. సాయన స్ఫూర్తితో సేవలు అందించాలి. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి కులమతాలకు అతీతంగా పోరాటాలు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాయన విగ్రహ ప్రతిష్టకు సీఎం కలుస్తాం. కాంగ్రెస్ రాష్ట్ర నేత నీలం ముదిరాజు మహబూబ్నగర్ జిల్లా అన్వాడ్లో సాయన్న విగ్రహ ఆవిష్కరణ. ప్రజలు భారీగా హాజరైన ప్రజలు. ఆనాడు పేదల ఆకలి తీర్చి వారి కష్టాల్లో అండగా నిలిచిన గొప్ప యోధుడు బహుజన ఆశాజ్యోతి పండుగ సాయన్న అని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కొనియాడారు. పాలమూరు జిల్లా అన్వాడలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కమిటీ అధ్యక్షులు పల్లె మోని యాదయ్య సభ్యుల ఆధ్వర్యంలో భారీ జనసందోహం నడుమ జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, శ్రీహరి, కాంగ్రెస్ రాష్ట్ర నేత నీలం ముదిరాజు హాజరైన సాయన్న విగ్రహ ఆవిష్కరణ. అంటే ఇప్పుడు పండుగ సాయన్న అంటే మహబూబ్నగర్ జిల్లా వాసి నవాబ్ ఆ ఏరియాకు సంబంధించిన వారు. అతను ఏం చేశాడంటే 1860 ప్రాంతం నుండి 1900 మధ్యలో ఉన్నాడు, జీవించును. అతను పేదవాడు, కాకపోతే ఏంటంటే బాడీ బిల్డర్, మంచి చేయాలన్న ఆశ ఉన్న వ్యక్తి. రెండవది ధనవంతులు విపరీతం ధనవంతులు వాళ్ళను కొట్టి పేదలు పంచే వ్యక్తి. అక్కడ ఎక్కడ తన వర్గము తన గరీబోల అంటే ధనవంతులు కొట్టి పేదలు పంచును గరీబోలు. అది రాబిన్హుడ్ తరహాలో ఆయన చేసిన సేవలు అందించును. అది ఆయన గుర్తించుకోవాల్సింది. ఎందుకంటే స్వతంత్ర సమయోధులు కానీ ఎవరైనా కానీ మంచి చేసిన వాళ్ళ విగ్రహాలు ప్రతిష్ట చేయొచ్చు, కానీ ఎప్పటికీ ఒకరి విగ్రహాలు ఉండాలి అనే ఉండదు అన్న. విద్యుత్ కమిషన్ కొత్త హెడ్ ఎవరు? నరసింహారెడ్డి స్థానంలో సమర్థుల కోసం వేట. ఎంపిక ప్రక్రియలో ఏఐసిసి లీడర్ల ప్రయత్నాలు. నాన్ తెలుగు జడ్జి ఉంటారన్న ఊహాగానాలు. ఈ నెల 22న సుప్రీంకోర్టుకు సర్కారు రిప్లై. విద్యుత్ కొనుగోళ్ల అవతవకలపై దర్యాప్తుకు ఎంక్వైరీ కమిషన్ హెడ్గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే హాట్ టాపిక్గా మారింది. కొత్త హెడ్గా నియామకంపై విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సోమవారం సుప్రీంకోర్టుకు వివరించారు. తాజాగా తప్పుకున్న జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కావడంతో కొత్తగా వచ్చే రిటైర్డ్ జడ్జి నాన్ తెలుగు వ్యక్తి అవుతారన్న ఊహాలను వేస్తారు. అంటే మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకుండా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కాకుండా వేరే ఉంటే బాగుంటుందని ఆలోచన చేస్తారు. నాన్ తెలుగు అంటే తెలుగు లేని వాళ్ళే. తెలుగు లేని వాళ్ళు అదే తెలుగు లేని వాళ్ళు పెడితే కానీ తెలుగు లేని వాళ్ళు పెట్టాము. అది మాత్రం ఉంటుంది. ఎందుకంటే అంటే వాళ్ళకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేరు కదా, తెలుగు రాణాలు ప్రెస్ మీట్ పెట్టలేరు కదా. ఏదైనా పేపర్ వర్క్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటే జరిగేది జరుగుతాయి. ఎందుకంటే అవగాహన ఉన్న వాళ్ళకి పెట్టాలి. అంతే. ఇక ఆదాబ్ హైదరాబాద్లో పోదాం ఒకసారి.